ఐలాండ్ పై అమెరికా దాడులతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మా చమురు మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడినైనా సరే మేము తీవ్రంగా పరిగణిస్తాం అంటూ ఇరాన్ ప్రకటించింది. మా చమురు కేంద్రాల్ని ధ్వంసం చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని చమురు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోతాయంటూ హెచ్చరిక జారీ చేసింది ఇరాన్. వాటిని బూడిద కుప్పలుగా మార్చేస్తామంటోంది ఇరాన్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా కార్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఆ ద్వీపంలో ఉన్న సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ దాడుల్ని ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ యుఎస్ కి గట్టి హెచ్చరికలు చేసింది ఇరాన్. ఇక ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్ అయిన కార్గ్ ఐలాండ్ పై తన ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడి చేసిందని ట్రంప్ ప్రకటించారు. ఇక్కడి చమురు సదుపాయాల జోలికి వెళ్లలేదన్నారు. హార్మోజ్ జలసంధి దగ్గర నౌకల రవాణాను అడ్డుకుంటే మాత్రం వాటిని కూడా టార్గెట్ చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్.